నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన కూటమి ప్రభుత్వం గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలే అవుతున్నా కూడా ఈ 5 ఏళ్లలో రావాల్సినంత వ్యతిరేకత మరి ఈ ప్రభుత్వంపై ఇప్పుడే వచ్చింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా బడ్జెట్లో మరి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రస్తావన లేదని, అలాగే కరెంటు పెరిగిన ఛార్జీల గురించి కూడా జిల్లాల వారీగా కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరుగుతోంది. అసలు కరెంటు ఛార్జీలు ఎవరి వల్ల పెరిగాయి, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరి హయాంలో పిల్లలకు బాగా అందింది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మారిన తర్వాత ఆయన ప్రతి ప్రెస్ మీట్లో కావచ్చు, అలాగే ప్రతి ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఆయనకి తెలిసింది ఆయన మాట్లాడేది ఒకే ఒక్కటి, సంక్షేమ పథకాలు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీ ఇచ్చింది, అవి నెరవేర్చలేదని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కరెంటు ఛార్జీలు అంటున్నారు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నారు, ఆరోగ్యశ్రీ అంటున్నారు. సో అసలు ఈ కరెంటు ఛార్జీలు ఎవరి వల్ల పెరిగాయంటారు? ఫీజు రియంబర్స్మెంట్ మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఏ విధంగా ఇచ్చింది, మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్కి బడ్జెట్ కేటాయించలేదని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఆయన మాటలను ఎంతవరకు నమ్మొచ్చు? మరి ఇప్పుడు మాటలను నమ్మొచ్చు నమ్మకూడదు అనేది పక్కన పెడితే అమ్మా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్లస్ తండ్రితో చేతులు కలిపి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిపి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంత దోచేశారు, ఎంత మేచేశారు. 2004 ముందు తింటాకి తిండి లేక, బయట అప్పులోళ్ళకి సమాధానం చెప్పుకోకలేక ఉన్న ఇల్లు అమ్ముకున్న వీళ్ళు ఆ తర్వాత మరి ఈ రాజప్రసాదాలు, ఈ యొక్క విల్లాలు, ఈ యొక్క ప్యాలెస్లు, ఈ పవర్ కంపెనీలు, ఈ టీవీలు, ఈ పేపర్లు, ఈ పవర్ ప్రాజెక్ట్స్, ఈ 1000 ఎకరాల భూములు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి. అదేవిధంగా ఈ గత 5 ఏళ్లుగా రాష్ట్రాన్ని పూర్తిగా, ఏదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బ్రహ్మానందంతో అంటాడు, ఎవరు జూనియర్ ఎన్టీఆర్, శాంతం నాకేసినట్టున్నారు గురువుగారు మిమ్మల్ని వీళ్ళు అంటాడు. అదే రీతిని నాకేశాడు. ఎన్ని రకాలుగా నాకాలో అన్ని రకాలుగా నాకేశాడు, చప్పలించేశాడు. మన చిన్నప్పుడు పిప్పర్మెంట్ బిళ్ళలు ఉండి, ఆ పిప్పర్మెంట్ బిళ్ళలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని చప్పలించి వదిలేశాడు. ఇప్పుడు అక్కడ మిగిలిందల్లా ఏంటంటే చొప్ప దండు అంటాం కదా. ఇప్పుడు మన చెరుకుని క్రష్ చేసిన తర్వాత అది ఒక పిప్పి వస్తుంది. అట్లీస్ట్ ఆ పిప్పిలో అయినా కొంచెం ఎక్కడక్కడ తీపి ఉంటుంది, దానికి చీమలు లేకపోతే అన్నీ కూడా చేరతాయి. ఆ విధంగా కొంచెం కాదు కదా, ఏమీ లేకుండా పూర్తిగా పీల్చి పిప్పి చేసేసి ఘనపాటి ఇతను ఈ రోజున వచ్చి కరెంట్ ఛార్జీలు పెంచితే నేను గౌరవ చేస్తాను, ఎస్సీ ఆఫీసులకు వెళ్తాను, సిఎండి ఆఫీసులకు వెళ్ళి ధర్నాలు చేస్తాను లేకపోతే అని మాట్లాడడం, ఇది ఎంతవరకు సమంజసం? ఈ గత 5 ఏళ్లుగా నీ యొక్క బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని నువ్వు ఎన్ని రకాలుగా ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు విషయాల్లో కానీ, లేకపోతే పవర్ ప్రాజెక్టు విషయాల్లో కానీ ఏ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసావు, దోచేసావు అన్నది ప్రపంచానికి తెలిసిందే. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు చెబుతానమ్మా, మినిమం కెపాసిటీ నుంచి మ్యాక్సిమం కెపాసిటీ వరకు చాలా ట్రాన్స్ఫార్మర్లు వాడతారు. డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది పవర్. అక్కడ ఉన్న పరిస్థితుల తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్ వాడతాం మనం. అటువంటిది ప్రతి ట్రాన్స్ఫార్మర్ కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక చిన్న మినిమం చెబుతున్నాను, చిన్న ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ 50,000 అవుతే అక్కడ 1,00,000 రూపాయలు, ఇక్కడ 1,00,000 రూపాయలు అవుతే అక్కడ 2,00,000 రూపాయలు. ఆ విధంగా అన్నీ డబుల్ అమ్మా. ఇక్కడ 2.5 లక్షలు అవుతే అక్కడ 5,00,000 రూపాయలు. అలాగా ఆ విధంగా దోచేశాడు, రకరకాల విషయాల్లో దోచేశారు. అలా విధంగా ఈ పెద్దిరెడ్డి కానీ లేకపోతే అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ ఏరియాల్లో పెట్టిన సబ్స్టేషన్లు, అవసరానికి మించిన సబ్స్టేషన్లు పెట్టారు డబ్బుల కోసం. ఆ విధంగా దోచేశారు. అవసరానికి మించి అక్కడ ఆపరేటర్లకి నియామకాలు చేసి ఆ విధంగా దోచేశారు. ఒకటని కాదు, టోటల్గా మొత్తం ఆ విద్యుత్ సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. ప్రతి ప్రొక్యూర్మెంట్లో కూడా 30,000 కోట్ల అప్పు ఉందంటండి విద్యుత్ రంగంలో. అవును, విద్యుత్ రంగంలో 35,000 కోట్ల రూపాయలకు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ ఇస్తుంది ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్, బ్యూటిఫికేషన్ ఆఫ్ దీనికి విలేజెస్ డెవలప్మెంట్ కోసం. వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ని అన్నింటినీ కూడా నాసిరకం పనులు చేసి, అసలు పనులు చేయకుండా కూడా కాంట్రాక్టులతో కుమ్మలక్కై డబ్బులు లాగేసుకున్నారు. స్మార్ట్ మీటర్ల పేర్లతోటి, వాటితోటి ఈవెన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఒక చెక్ చేయకుండా, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ చేయకుండా, అసలు క్వాలిటీ చెక్ చేయకుండా
ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసిన వాళ్ళ కంపెనీల్లో ఉండగానే వీళ్ళు ఇంకా గవర్నమెంట్ యార్డుకి రాకుండా, గవర్నమెంట్ యొక్క గుడాన్స్కి రాకుండా కూడా బిల్స్ పేమెంట్లు చేసేసారు. ఆ విధంగా ఒకటి కాదు ఎన్ని రకాలుగా చేయాలో చేశారు. మొన్న అదానీ విషయంలో కూడా చూసాం. ఆ సోలార్ ఒప్పందాల్లో 1750 కోట్లు దోచేశారని స్వయంగా FBI కూడా ప్రకటన చేసింది. సో మీరు అంటున్నారు రైతులకు స్మార్ట్ మీటర్లు అని చెప్పి దాంట్లో ఎంత కుంభకోణం చేశారని చెప్పి. అలాంటి వాళ్ళు ఇప్పుడు రైతుల సమస్యల్లో ఉన్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మేము అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామని చెప్తున్నారు. సో ఎలా అసలు ప్రజలు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలమ్మా. నైతికత ఏముంది అతనికి? ఏముందని అసలు రోడ్డు ఎక్కుతాడు? అసలు రోడ్డు ఎక్కితే చాలు ప్రజలు నిలదీయాలి ఇతన్ని. రోడ్డు ఎక్కితే చాలు. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర చేయడానికి బయలుదేరితే ఏ విధంగా అయితే తెలంగాణలో రాళ్ళు రువ్వి ఇతను తరిమేశారో చూశారు మీరు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో కనపడలేదు ఇతను. అదేవిధంగా ప్రజలు తిరుగుబాటు చేయాలి. సర్వనాశనం చేసేసాడు రాష్ట్రాన్ని నివేదన. రివర్స్ పాలన అన్నాడు, రివర్స్ ఇదన్నాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. అన్ని రకాలుగా దోచేసేసి మొత్తం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఈ రోజున ఒక్కొక్క విషయాన్ని షార్ట్అవుట్ చేసుకుంటా చూడండి. ఇప్పుడు అతను ఉండగా ఎవరికన్నా పింఛన్లు ఇవ్వగలిగాడా? ఎవరికన్నా కరెక్ట్గా టైంకి శాలరీస్ ఇవ్వగలిగాడా? ఈ రోజున 30వ తారీఖు వస్తే టాన్ అందరికీ శాలరీస్ పడుతున్నాయి, పింఛన్లు పడుతున్నాయి. సో ఈ విధంగా ఆయన ఒక్కొక్కటి ఈ బాలారిష్టాలన్నింటినీ చేసుకుంటూ వస్తుంటే తగుదనమ్మా అని చెప్పి ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా, ఏదో ఉద్ధరించిన వాళ్ళలాగా ఈ రోజున ఫీజు రీంబర్స్మెంట్ లేదంటాడు, ఇది లేదంటాడు, అది అంటలేదు, విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడు. ఈ రోజున విద్యుత్ ఛార్జీల మీద ఇంత భారం పడ్డానికి నువ్వే కదా, నీ అవినీతే కదా, నీ దోపిడీయే కదా. సో ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని దోచేసి ఇన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు, మరి నువ్వు ఉండగా ఫీజు రీంబర్స్మెంట్ ఎందుకు చేయలేకపోయావు? నువ్వు ఉండగా ఇప్పుడు ఎన్ని కాలేజీ వాళ్ళందరికీ ఎన్ని కోట్లు బకాయి పడ్డాడమ్మా. వాళ్ళందరూ గగ్గోలు ఎత్తారు కదా, ఆ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు కదా. నువ్వు లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామనో లేకపోతే మీ కాలేజీ ఆ లైసెన్స్ రద్దు చేస్తామని బెదిరించి ఎన్ని రకాలుగా బెదిరించావు. సో ఏదేమైనా ఇతను అనుకునేది ఏంటంటే చేసినవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నాడు. మరి లేకపోతే ఇతనికి షార్ట్ మెమరీ ఉందో లేకపోతే నిజంగా ప్రజలకు షార్ట్ మెమరీ అనుకుంటున్నాడో తెలియదు. కానీ ఈ విధంగా చేసిన తప్పులు చేసి ఈ రోజున రాష్ట్రం ఈ విధంగా బలైపోవడానికి, రాష్ట్ర ప్రజలు బలైపోవడానికి, ఇప్పుడు ఇతను ఏదైతే చెబుతున్నాడో ఈ రంగాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడానికి ప్రధాన కారకుడు ఇతని అవినీతి, ఇతని దుర్మార్గమే కారణం. ఈరోజు తగుదనమ్మా అని చెప్పి ఈ విధంగా మాట్లాడడం అనేది ఇది తగదు. ఈవెన్ ఈ పాలకపక్షం కూడా ఇతను ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా అవాకులు చవాకులు పేలుతున్నాడంటే మొత్తం శ్వేతపత్రాలు కాకుండా ప్రతీదీ కూడా ఇవన్నీ కూడా ఆధారాలతోటి ప్రజల ముందు పెట్టాలి, ఇతను దోషిగా నిలబెట్టడమే కాదు. ఇప్పుడు ఎన్ని వేల కోట్లు, లక్ష కోట్లు దోపిడీ జరిగింది. దీన్ని ఖజానాకి రికవరీ చేసిన రోజునేనమ్మా ఈ రోజున ప్రజలకు ఏదైనా చేయగలిగే పరిస్థితి. ఇప్పుడు ఇంకొకటి బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఆ బటన్ ఎంతమందికి నొక్కాడో తెలియదు, ఆ తీసుకొచ్చిన డబ్బులు ఏం చేశాడో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఏం చేశాడో తెలియదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అప్పులు ఏం చేశాడో తెలియదు. ఇంతవరకు కాగు దగ్గర సరైన లెక్కలు లేవు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి ఎటు వెళ్ళింది, దీని వేళ్ళు ఇప్పుడు చెబుతాం కదా, అవినీతి వేళ్ళు ఎక్కడ పడితే అక్కడ వ్యాపించినట్టుగా ఈ అవినీతి ఎంతవరకు వెళ్ళింది, ఏ విధంగా వెళ్ళింది అన్నది వీళ్ళకు కూడా తెలియట్లేదు. దానికి సంబంధించిన సరైన రికార్డ్స్ లేవు, సరైన ఆన్లైన్లో దానికి సంబంధించిన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు లేవు. అంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి పెట్టి అంత అస్తవ్యస్తం చేసేసి ఈ రోజున తగుదనామా అని చెప్పి ఏదో పెద్ద పత్తిత్తు కౌరులు చెబుతున్నాడు. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం ఇతన్ని ఎంత అలసత్వం వహిస్తే ఇతను అన్ని అవాకులు చవాకులు మాట్లాడి అనవసరంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి ఇది పరిపాటి, ఈ విధంగా బొంకడం అనేది పరిపాటి. మడం తిప్పమంటారు, మాట తప్పమంటారు, అన్నీ చేసేసి ఈ రోజున ఏదో సత్యహరిశ్చంద్రులాగా లేకపోతే సత్యహరిశ్చంద్రుడు ఇంట్లో బిడ్డలా కౌరులు చెబుతున్నాడు. ఈ రోజున ఇంత దోపిడీ చేసి, ఇన్ని అన్యాయాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి పోర్ట్లు కొట్టేశారు, రిసార్ట్లు కొట్టేశారు, హోటల్స్ కొట్టేశారు, ల్యాండ్స్ కొట్టేశారు, మైన్స్ కొట్టేశారు, ల్యాండ్, శాండ్, వైన్ పేర్లతో దోపిడీ చేశాడు. ప్రపంచంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి తట్టని ఐడియాలన్నీ ఇతనికే తడతాయి. లిక్కర్ సొంతంగా తనే లిక్కర్ వ్యాపారం చేయొచ్చని తన బ్రాండ్లను తీసుకొచ్చి తన చీప్ బ్రాండ్స్లో రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకుతం చేశాడు, రాష్ట్ర ప్రజల ఆరోగ్యాలతో ఏ విధంగా చెలగాటమాడాడు. 5 లక్షల పైచిళ్ళు మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇతను లిక్కర్ తాగిన వాళ్ళంతా కూడా, ఆ సారాయి విస్కీలు బ్రాందీలు తాగిన వాళ్ళు. ఇప్పటికీ ఎంతోమంది, కొన్ని లక్షల మంది
ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాల అనారోగ్య రుగ్మతులతో ఇబ్బంది పడుతున్నారు. ఇది కాకుండా 104 నీకు కావాల్సిన A2 విజయసాయి రెడ్డి అల్లుడికి అప్పచెప్పే బాధ్యతలని 104లో 175 కోట్లు అప్పనంగా కొట్టేశారు. 108లో ఇంకా ఎన్ని వందల కోట్లు కొట్టేశారో తెలియదు. ఇది మాత్రమే కాకుండా గత 5 ఏళ్లుగా ఒక 34 లక్షల కేసులు నమోదవుతే ఆ 34 లక్షల కేసుల్లో కూడా గోల్డెన్ అవర్ అంటారు. అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వితిన్ 1 అవర్ లోపల మనం కానీ ఆ యొక్క పేషెంట్ని రెస్క్యూ చేసి ఆ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అతను కోలుకునేయడానికి, అతను ప్రాణం కాపాడడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే దగ్గర 17.8 lakhs అంటే ఆల్మోస్ట్ 18 లక్షల మందికి గోల్డెన్ అవర్లో సర్వీస్ ఇవ్వలేకపోయింది ఈ 108 అరవిందో వాళ్ళు. అంటే వాళ్ళ అలసత్వం చూడండి, వాటికి రిపేర్లు చేయరు, ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతాయి, సరిగ్గా వాళ్ళ టెక్నీషియన్స్కి శాలరీ ఇవ్వరు, డ్రైవర్లకి శాలరీ, ఆ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచేశారు. సో ఇన్ని రకాలుగా ఒక వర్గం అని కాదు, ఒక లైన్ కాదు, ఒక సంస్థ కాదు, ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని సంస్థల్లోనూ అన్ని చోట్ల కూడా ఇంత నీచంగా చేసి వచ్చిన కాడి నుంచి కేవలం ఎలా దండుకోవాలి, ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలని ఒక్క ఆ D3 ఫార్ములాని మాత్రమే వీళ్ళు అనుసరించి ఆ విధంగా రాష్ట్రాన్ని ఇంత నీచాతి నీచంగా దిగదార్చేసి ఇటు ఇన్ని రకాలుగా ప్రకృతి వనరులన్నింటినీ దోచేసి ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసి ఈ రోజున ఏ విధంగా దీన్ని గట్టెక్కించాలి, మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పి తలమునకలయ్యి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని, వాళ్ళ తింటున్నారో లేదో తెలియదు, లేకపోతే వాళ్ళ నిద్రకు సుఖం ఎరగకుండా, వాళ్ళ నోటికి సరైన తిండి తినకుండా సెంట్రల్ చుట్టూ తిరుగుతూ, అటు చుట్టూ తిరుగుతూ, ఇన్వెస్టర్మెంట్ల చుట్టూ తిరుగుతూ మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైభవం చేయాలని ఇంత భగీరథ యత్నానికి మించిన కఠినమైన కఠోరమైన శ్రమ చేస్తూ ఉంటే బాబు గారు కానీ లోకేష్ బాబు కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే కనీసం దాన్ని గుర్తించకుండా, చేసిన తప్పుల గురించి కొంచెం కూడా పశ్చాత్తాపడకుండా ఏదో పెద్ద పత్తిలాగా బయలుదేరి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో బురదయ్యాలని చెప్పి ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతూనే. కానీ ఈ విషయంలో నేనేమంటానంటే ప్రభుత్వానికి మాత్రమే బాధ్యత కాదు, అక్కడున్న 5 కోట్ల పైచీలకు ప్రజలది కూడా బాధ్యతే. వీళ్ళందరూ కూడా అతను నిలదీయవలసిన సమయం ఆసన్నమైంది. చేసిన పాపాలు చేసేసి, చేసిన దుర్మార్గాలు చేసేసి మళ్ళీ నువ్వు రోడ్డెక్కి ఏదో కింద మీద పడి మా బతుకుల్ని మళ్ళీ సరిదిద్దాలని చెప్పి చూస్తున్న ఆ నాయకుల మీద నువ్వు అవాకులు చవాకులు పేల్తావా? ఖబర్దార్, నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తే కాళ్ళు ఎరగొడతావు రా కొడక అని చెప్పి ప్రజలు తిరగబడాలి. తిరగబడందే ఈ దుర్మార్గుడు లేకపోతే ఇదే ప్రవర్తన ఇదే విధంగా మొదలు పెడతాడు. ఆల్రెడీ ఆలింగనాలు చేశాడు, హగ్గులు ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు, 5 ఏళ్ళు పిడిగుద్దులు గుద్దాడు అన్ని వర్గాలని కూడా. సో ఇప్పటికైనా ప్రజలు సంఘటితం కావాలి. కులాలకి మతాలకి అతీతంగా, కులం కూడు పెట్టదు, మతం మనుగడనివ్వదు, కేవలం మానవత్వం అనేది మతం, అలాగే మంచితనం అనేది కులం అనే విధంగా ఎవడు మంచి చేస్తే వాడే మన కులపోడు, వాడు ఎవడైనా ఉండి అష్టాది వర్ణాలు. అదేవిధంగా హార్నెస్లో ఈ వయసులో కూడా 70 ఏళ్ల పై చిలుకు వయసులో ఆయన అన్ని అష్టకష్టాలు పడి అంత కష్టపడుతుంటే చూశారు మీరు. విజయవాడ వరదల్లోనూ ఆ వర్షాల్లో ఆ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో చూసాం. సో కనీసం ఇంగితం లేకుండా ఇంత నాశనం చేసి పెట్టానే వ్యవస్థలన్నింటినీ, అట్లీస్ట్ టైం పడుతుంది వాళ్ళు రికవరీ చేయడానికి అనే కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా, కొంచెం కూడా మానవత్వం లేకుండా అప్పుడే బురద వేయడానికి ఒక చిల్లుల గంపలో బురద వేసుకుని బయలుదేరాడు ఈ మనిషి, పెద్ద మనిషి. ఎదుటివాడి మీద, ఎదుటివాడి ప్రభుత్వం మీద చిల్లు వేయడానికి. చిల్లుల గంపలో బురద వేసుకుంటే ఫస్ట్ పడేది ఎవడికమ్మా? ఆ గంప ఎత్తుకున్నవాడికే. ఈ రోజున తన మీదే పడుతుంది ఇదంతా కూడా. అయినా సరే సిగ్గు లేదు, ఎగ్గు లేదు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ నేనేమంటానంటే ప్రభుత్వం ప్రజలు కన్నా ప్రజలు జవాబుదారు. ఇక్కడ ప్రజలే నిలదీయాలి అతన్ని. బయటకు వస్తే సరే అసలు నేను నిలదీయాలి అతన్ని. మళ్ళీ ఇంటికి పారిపోయేలాగా వాళ్ళు నిలదీసి అడగాలి. ఎన్నో స్కాములు ప్రజల ముందు, ఎన్నో స్కాములు, రోజుకొక స్కామ్ వస్తూనే ఉంది. అన్నిటి గురించి ప్రశ్నించాలి. ఎవడు బాధ్యుడు, ఎవడు పాపి, ఎవడి పాపం ఇది? నువ్వు చేసింది కదా, నువ్వు చేసిన దుర్మార్గమే కదా ఈ రోజున మా పాలిటీ శాపమైంది. నువ్వు ఈ ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తావు? పట్రా, దోచుకున్నది పట్రారా, పట్టుకొచ్చి మాకు పంచరా అని చెప్పి నిలదీయమని అడుగుతున్నాను ప్రజల్ని. ఆ దిశగా ప్రజలు చైతన్యం రావాలని, ఆ విధంగానే ఉమ్మడి ప్రభుత్వం కూడా ఇతన్ని కట్టడి చేయాలని మీ ద్వారా నా విన్నపం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.
Please subscribe to Leo News for more videos.